తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు నాడు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేరుకొని వివిధ గ్రామాలు, వివిధ మండలాలను తిరుగుతూ ప్రజల సమస్యలను తెలియపరుస్తూ ప్రజల వద్దకే ప్రజాపాలన అంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో సీతక్క మంత్రి పర్యటన చేపట్టారు. ఈ యొక్క మంత్రి పర్యటనలో భాగంగా ఈ రోజు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకే మా పాలన వెళ్తుందని చెప్పి తెలియపరిచారు. ఇప్పటికే 12,728 గ్రామ పంచాయతీలకు గాను వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుందని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ముందుకు పోతున్నామని తెలియపరిచారు. ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్క మండలాన్ని తిరుగుతూ సమస్యలు పరిష్కరించడం జరిగిందని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఇప్పటికే ములుగు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 20 మండలాలు 21 కౌన్సిలర్లకు 21 గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ 15 నుంచి 20,000 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ దరఖాస్తుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఈ చైర్మన్ ములుగు జిల్లా చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలో భాగంగా 20 కౌన్సిలర్లకు 21 కౌన్సిలర్లకు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందులో వారి సమస్యలు ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి వీధి లైట్లు, సైడ్ డ్రైనేజీలు ఇలాంటి సమస్యలపై ఎన్నో అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ అప్లికేషన్లు తీసుకొని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పి స్థానిక మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నేటి రోజు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారని చెప్పొచ్చు. ప్రజాపాలన భాగంగా నేటితో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి 99 రోజుల పాటు వాళ్ళ వద్దకే మా ప్రజాపాలన ప్రజల వద్దకు చేరుకుంటుందని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు.